హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈరోజు రిజిస్టర్ ఆఫీసులో ఉద్యోగాలు అయితే రావడం అయితే జరిగింది. ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత చాలా రకాలైన జాబులు కూడా ఉన్నాయి. తర్వాత నో ఎక్స్పీరియన్స్ ఏపీ తెలంగాణ వారు అందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజీ కోసము, అర్హత కోసము, ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది, ఫుల్ డీటెయిల్స్ అయితే నేను నోటిఫికేషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల మీకు ఉపయోగపడకపోయినా కానీ ఈ నోటిఫికేషను వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది. వారు మీ ద్వారా ఉద్యోగం పొందితే వారికి మీరు పరోక్షంగా హెల్ప్ చేసిన వారు అవుతారు. కాబట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, ఫుల్ డీటెయిల్స్ నేను నోటిఫికేషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనము గ్రూప్ ఏ పోస్టుల కోసం చూడాలి. దాంట్లో మీకు అసిస్టెంట్ రిజిస్టారు మనం 3 వేకెన్సీలు అయితే ఉన్నాయి. 2 వేకెన్సీలు ఓసీ వారికి ఉన్నాయి. అన్రిజర్వ్డ్ అంటే ఓసీ, ఓబీసీ అంటే బీసీఏ, బీసీబీ, బీసీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఓబీసీ వారికి అంతమంది చెప్తూ ఉంటాను. తర్వాత 56,100 బేసిక్ పే ఉంది కాబట్టి 1 lakh దాకా మీకు శాలరీ అయితే దొరుకుతుంది. అప్లికేషన్ ఫీజు 2,000 రూపాయలు. ఎవరెవరికి అది? అన్రిజర్వ్డ్ అంటే ఓసీ వారికి, తర్వాత ఓబీసీ వారికి, తర్వాత ఈడబ్ల్యూఎస్ వారికి 2,000 రూపాయలు ఫీజు అయితే పేమెంట్ చేయవలసి ఉంటుంది. నేను ఇది ఇంకా చాలా జాబులు ఉన్నాయి, మీరు చూసి డిస్క్రిప్షన్లో పెడతాను, మీకు చూసి మీరు అప్లై చేసుకోవచ్చు మీరు ఎలిజిబిలిటీ అయితే. తర్వాత వచ్చి ఇంకో జాబ్ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే గ్రూప్ సిలో జూనియర్ అసిస్టెంట్ 5 జాబ్స్ ఉన్నాయి. దీంట్లో అన్రిజర్వ్డ్కి 3 ఉన్నాయి, ఒకటి ఎస్సీ వారికి ఉంది, ఒకటి ఎస్టీ వారికి ఉంది. ఇది 21,700 ఉంది. ఇది కూడా మనకి 55,000 మనకి శాలరీ అయితే రావడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు దీనికి 500 రూపీస్ మాత్రం అప్లై చేయవలసి ఉంటుంది, పేమెంట్ చేయవలసి ఉంటుంది. అన్రిజర్వ్డ్కి అంటే ఓసీ వారు, ఓబీసీ వారు, ఈడబ్ల్యూఎస్ వారు దీనికి పేమెంట్ చేయవలసి ఉంటుంది. చాలా జాబులు ఉన్నాయి, మీరు దీన్ని చూసుకుని అప్లై చేస్తే చేయండి. నోటిఫికేషన్ మీకు డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇవ్వడం అయితే జరుగుతుంది, దాని నుంచి చదివి మీరు అప్లై చేయండి. నేనైతే దీంట్లో అసిస్టెంట్ రిజిస్టర్ కోసం చెప్తున్నాను కాబట్టి ఇది డైరెక్ట్ ఎంట్రీ. మనకైతే దీనికి ఏజు 35 ఇయర్స్ దాకా ఓసీ క్యాండిడేట్కి అయితే ఉంది. తర్వాత ఎస్సీ ఎస్టీలకి అయితే 40 ఇయర్స్ దాకా వారు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వారైతే 3 ఇయర్స్ వారికి అప్లై చేసుకోవచ్చు. అంటే 38 ఇయర్స్ దాకా వారు దీనికి అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. తర్వాత మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 10 ఇయర్స్ ఉంటుంది. అంటే 35 + 10 45 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవడానికి వీలుంది. తర్వాత ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉండాలంటే మీకు మాస్టర్ డిగ్రీ చేసినా కానీ మీరు దీనికి 55 మార్క్స్ ఉంటే అప్లై చేయొచ్చు దీనికి. తర్వాత క్వాలిఫికేషన్ మేనేజ్మెంట్ కోసం మీకు ఉండాలి. తర్వాత ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఈ ఆఫీస్ కోసం మీకు తెలిసిన వారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. చార్టెడ్ అకౌంట్ వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు, దీనికి ఎలిజిబుల్గా ఉన్నారు కాబట్టి అప్లై చేసుకోవచ్చు. తర్వాత వచ్చి మనకి నెక్స్ట్ జాబ్ మనం చెప్తానంటే జూనియర్ అసిస్టెంట్. మీకు చెప్పాను కదా, తమ్మునీల్లో ఇచ్చాను కదా జూనియర్ అసిస్టెంట్ కోసము ఇంటర్మీడియట్తో, అది ఇదే. జూనియర్ అసిస్టెంట్ మీకు 5 పోస్టులు అయితే ఉన్నాయి. తక్కువ పోస్టులు ఉన్నాయి కదా అని అప్లై చేసుకోకుండా ఉండండి, అప్లై చేయండి. కంపల్సరీ అప్లై చేస్తే మీకు ఉద్యోగం అయితే దొరుకుతుంది. అందరూ అనుకుంటే తక్కువ పోస్టులు ఉన్నాయి కదా, 5 పోస్టులు 3 పోస్టులు, దీనికే కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. డైరెక్ట్ ఎంట్రీ దీనికి అయితే తీసుకుంటున్నారు. ఏజ్ అయితే 27. ఎస్సీ ఎస్టీ వారికి అయితే మనకి 27 + 5 ఇయర్స్. తర్వాత ఓబీసీ వారికి 3 ఇయర్స్ ఉంటుంది. అంటే 30 ఇయర్స్ దాకా ఓబీసీ వారు అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే మనకి 37 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు ముందర చెప్పడం అయితే జరిగింది కదా, ఇంటర్మీడియట్ అనేసి. ఇంటర్ అని మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను నేను. ఇంటర్మీడియట్తో మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు.
మీకు టైపింగ్ రావాలి, టైపింగ్ నేర్చుకోండి. 35 వర్డ్స్ మీన్స్ ఇది టైపింగ్ మీకు ఒక 2 months మీరు టైప్రైటర్ మీద కానీ కీబోర్డ్ మీద కానీ ప్రాక్టీస్ చేస్తే మీకు 2 monthsలో మీకు 35 words per minute రావడం జరుగుతుంది. కాబట్టి దీనికైతే మీరు బెంగపడడం అవసరం లేదు. తర్వాత ప్రొఫెషనల్ ఇన్ కంప్యూటర్ స్కిల్స్ మీకు రావాలని అయితే దీంట్లో చెప్తున్నారు. దీనికైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అడగలేదు కాబట్టి దీన్ని మీరు అందరూ అప్లై చేసుకుని జాబ్ పొందాలని కోరుతున్నాను. ఓకే, పూర్తి డీటెయిల్ ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకైతే ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది కదా. అప్లికేషన్ మనకి ఎప్పుడు సబ్మిట్ అవుతుందంటే 11/7/2005 నుంచి మనకి అప్లికేషన్ రిక్వైర్మెంట్ సబ్మిషన్ ఉంటుంది. తర్వాత వచ్చి మనకి చెప్పాను కదా, ఫస్ట్ దానికైతే 2,000 రూపాయలు మీరు ఫీజు పేమెంట్ చేయాలి. గ్రూప్ సికి జూనియర్ అసిస్టెంట్కి 500 రూపీస్ ఫీజు పేమెంట్ చేయాలనేసి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. మీకు ఆల్రెడీ ఏజ్ రిలాక్సేషన్ కోసం మీకు చెప్పడం అయితే జరిగింది. ప్రతి దానికి పోస్ట్కి 5 years ఉంటుంది. ఓబీసీ వారికి 3 years ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి 10 years ఉంటుంది. తర్వాత ఓబీసీ వారు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఓబీసీ ఉన్న వారికి 13 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వారికి 15 సంవత్సరాలు అయితే ఎలిజిబిలిటీ ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కూడా దీనికి మీకు చూట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఏజ్ ఎప్పుడు దాకా ఉండాలంటే 11/7/2025 దాలోపు మనకి ఏజ్ అయితే ఉంటుంది. మనకి ఎగ్జామినేషన్ ఏ విధంగా కండక్ట్ చేస్తారంటే దీనికి అసిస్టెంట్ రిజిస్టర్గా అయితే మనకి స్టేజ్ 1 ఉంటుంది, 100 MCQ ఉంటుంది. తర్వాత స్టేజ్ 2 వచ్చి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందని ఇవ్వడం అయితే జరిగింది. మెరిట్ మీకు 70% ఉన్న వారికి మెరిట్ ఫస్ట్ స్టేజ్లో తీసుకోవడం అయితే జరుగుతుందనేసి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఎలా తీస్తారంటే 1:10 రేషియోలో తీయడం అయితే జరుగుతుంది. ఒక పోస్ట్కి 10 మంది మీరు సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుందని ఇవ్వడం అయితే జరిగింది దీంట్లో. తర్వాత వచ్చి మనకి జూనియర్ అసిస్టెంట్కి 100 questions ఉంటాయి. మీకు 100 marks ఉంటుంది. దీంట్లో జనరల్ ఇంటెలిజెన్స్ 20 marks, రీజనింగ్కి 20 marks, మ్యాథమెటిక్స్కి 20 marks, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ ఆర్ హిందీ మరి ఇంగ్లీష్ పెట్టుకుంటే 20 marks పెట్టుకుని రాయొచ్చు. కంప్యూటర్ అవేర్నెస్కి 20 marks ఉంటుంది. ఎలా తీస్తారు 1:10 రేషియోలో ఫస్ట్ స్టేజ్లో మీకు తీయడం అయితే జరుగుతుంది. సెకండ్ స్టేజ్లో మీకు టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. దీనికి నెగిటివ్ మార్క్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. 1/4 అంటే 0.25 మార్క్స్ నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. తప్పు పెడితే మీకు నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి అనేసి ఇచ్చారు నోటిఫికేషన్లో. మళ్ళీ మినిమం మార్క్స్ 40 marks అన్రిజర్వ్డ్ వారికి, ఓబీసీ వారికి, ఈడబ్ల్యూఎస్ వారికి 40% మార్క్స్ రావాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వారికి 35 marks రావాల్సి ఉంటుంది. ఈ మార్క్స్ కోసం మీరు ఎప్పుడైనా చూస్తే మీకు ఎప్పుడూ ఉద్యోగం రాదు. మనకి 100కి 100 out of 100 రావడం కోసం ట్రై చేయండి. లేకపోతే 90 above అయితే మీకు కంపల్సరీ జాబ్ రావడం అయితే జరుగుతుంది. మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న ఆశల్ని ఈ ఎగ్జామ్లో మీరు బాగా రాసి పాస్ అవుతే వాళ్ళు మీరు ఫీజుకి ఎగ్జామినేషన్ ఫీజుకి డబ్బులు ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇలాగ మీరు ఎప్పుడైనా సరే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటి అని ఎప్పుడూ నన్ను కామెంట్లో అడగండి. ఎందుకంటే అడగడం వల్ల మీరు దానికి క్వాలిఫై అవుతారు తప్ప కానీ మీకైతే ఉద్యోగం రాదు. కాబట్టి దానికోసం ఎప్పుడు మీరు చింతించకుండా ఎప్పుడైనా సరే మీకు హై లెవెల్ మార్క్స్ ఆ కట్ ఆఫ్ ఎంత ఇచ్చినా కానీ హై లెవెల్లో ఉండేలాగా చూసుకోండి. ఇది మనకి హౌ టు అప్లై, ఎక్కడ అప్లై చేసేయాలంటే https://nitjsr.ac.in వెళ్ళి మీరు దీన్ని అయితే అప్లై చేయవలసి ఉంటుంది. ఎలా అప్లై చేయాలి? ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత ఈమెయిల్ ఐడి తర్వాత మొబైల్ నెంబర్ని కన్ఫర్మ్ చేసుకుని ఓటీపీ చేసుకున్న తర్వాత వారు ఫుల్ డీటెయిల్ అడుగుతారు. ఆ డీటెయిల్ ఫిల్ చేయాలి. తర్వాత చేసిన తర్వాత ఫీజు సబ్మిట్ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిషన్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రివ్యూ చూసుకుని అన్నీ మీరు సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జంషెద్పూర్ నుంచి రావడం అయితే జరిగింది. ఇది 17/6/2025లో మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీంట్లో చాలా మనకి వేకెన్సీలు ఉన్నాయి.
మీకు దేనికైనా అప్లై చేసుకోవాలంటే మీరు దీనికి అప్లై చేసుకుని నేను 2 విషయాల కోసం అయితే చెప్పాను, 2 జాబుల కోసం అయితే చెప్పాను. ఒకటి రిజిస్టర్ కోసం, ఒకటి జూనియర్ అసిస్టెంట్ కోసం. మీకు ఏదైనా ఎలిజిబుల్గా ఉంటే దీన్ని నోటిఫికేషన్ మీకు నేను కింద లింక్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ లింక్ చూసి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. అందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వివిఎం కెరీర్ మేకర్స్ని. ఇలాంటి నోటిఫికేషన్లు ఎన్నో మీ దగ్గరికి రావడం అయితే జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల. లైక్ చేయడం వల్ల మాకు మోటివేషన్గా ఉంటుంది కాబట్టి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.